మొట్టమొదటిగా దేవుని అతి పరిశుద్ధ నామమునకు శుభము కలుగునుగాక. మీ అందరికి మరి నా వ్యక్తిగతంగాను మరి మనందరి తరఫుగా మీ అందరికీ ప్రత్యేక వందనములు తెలుపుకుంటూ మరి మనము ఈ యొక్క చిన్న షార్ట్ మెసేజ్ను మరి దేవుడి యొక్క అంశం ఏంటంటే దేవుడి యొక్క ప్రేమ, జీసస్ లవ్, గాడ్స్ లవ్ ఎలా ఉంటుంది అనేది ఒక రెండు బ్రదర్ ఇప్పుడే తను వస్తేనే చెప్పిండు. అసలు వేరే ప్రిపేర్ అయి ఉంటే కానీ తను చెప్పినందు ఒక 10 నిమిషాల్లో మరి ముగించి మరి వేరే బ్రదర్కు అవకాశం ఇవ్వాలని అనుకుంటూ మీతో ఒక చిన్న ప్రార్థనతో దేవుడి యొక్క ప్రేమ గురించి తెలుసుకుందాం. పరలోకమందున్న ప్రేమ గల మా మంచి తండ్రి, మీ పాదంలో వెళ్ళలేని వందనయ్య. ఆశ్చర్యకరుడ, అద్భుతకరుడ, నీతిమంతుడ, న్యాయమంతుడ, సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్తమైన మా గొప్ప దేవ, మరి నాయన నీ యొక్క ఆరాధనైనా స్తుతి ఆరాధనైనా మరి వాక్యంతో గాని పాటలతో గాని నాయన మరి ఈ యొక్క నాయన ప్రేమను నాయన మీ యొక్క కృపను నాయన నీ యొక్క నాయన శాశ్వతమైన నాయన నమ్మకమైన తండ్రి నీ యొక్క ప్రేమను మరి మేము నాయన తెలుసుకోవడంలో నీ యొక్క కృప ఆశీర్వాదాలు నీ యొక్క సన్నిధి నుంచి నాయన ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను నాయన పేరు పేరున దీవించి నీ యొక్క హస్తంలోకి అప్పగిస్తున్నాను తండ్రి. మరి ఈ కార్యక్రమం అంతటి నాయన నీ యొక్క కృపలో నీ యొక్క మహిమలో నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అయితే మరి ఒక్కసారి మరి ఒక పాట ప్లీజ్. డ్రమ్స్, కీబోర్డ్ డ్రమ్స్. ప్రేమించేదా యేసు రాజా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 నా ప్రాణమున్నంతవరకు నీ భక్తిలో బ్రతకవరకు, నా ప్రాణమున్నంతవరకు నీ భక్తిలో చేరవరకు. Amen.
దేవుడికి ఎప్పుడు గాని మనం ఎంత స్వరం విప్పి ఎంత హృదయంలోకి వెళ్ళి ఆ వాయిస్ వస్తే అంత దేవుడు మీద ఆశీర్వదిస్తారు. మనకు తెలియదు చిన్నదే, కానీ మనము ఏది చేసినా కూడా ఇష్టంతో కష్టంతో దేవుడు కనుక హల్లెలూయా ఒకసారి గట్టి హల్లెలూయా నా శబ్దమంతా హల్లెలూయా థాంక్యూ అన్నాడు. అయితే దేవుడి గురించి మనం కొన్ని ఆయన ఒక లవ్ జీసస్ లవ్ అంటే ఏందనేది ఒక చిన్నది మొట్టమొదటి బైబిల్ గ్రంథంలో ఎలా వర్ణిస్తుందో ఏ విధంగా ఉంటుందో అనేది మనము దేవుడి యొక్క ప్రేమను గురించి మనము తెలుసుకుందాం. దిస్ ఇస్ జీసస్ లవ్, గాడ్స్ లవ్, యేసయ్య ప్రేమ. అది ఎంత గొప్ప ప్రేమ అంటే ఆ ప్రేమను మనము వర్ణించలేము, వెలకట్టలేము. దాన్ని మనము ఏ విధమైన ఏ యాంగిల్లో నువ్వు ఎన్ని ఆలోచన చేసినప్పుడు అతని యొక్క ప్రేమను మనము దానికి హద్దులు అనేవి ఉండవు. నో లిమిట్స్ ఎట్ ఆల్ గాడ్స్ లవ్. అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే ఆయన మనం ఏమంటామంటే దేవుడి ఒక
యేసయ్యకి ఏం పేరు చెప్పాల్సిన తెలిసిన వాళ్ళు ఏమంటారు? కొంచెం ప్లీజ్ తెలిస్తే చెప్పండి, నో ప్రాబ్లం. అందరూ తెలుసా? యాక్చువల్లీ దేవుడిని ఏమంటాము? ప్రేమ స్వరూపి. ఎస్, ప్రేమ స్వరూపి. ఆయన యొక్క స్వరూపి అంటే ఆయన లక్షణము, ఆయన స్వభావము, ఆయనకున్న ఏకైక లక్షణం ఏంటంటే, ఆయన ఉన్న మంచి స్వభావం ఏంటి? ఆయన ప్రేమ స్వరూపి. ఆయన ఉన్నది ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ స్వరూపి అనే అర్థంలో అది అంటే ఆ యొక్క ప్రేమ అది ఎటువంటిది అంటే ఆ యొక్క తనలో ఉన్న ఆ స్వరూపి, ఆ స్వభావము, ఆ లక్షణము, ఆ గుణం ఉన్న మనుషుడు ఉన్నాడంటే ఒక్కడు యేసయ్య. మనందరిది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి ఇంక్లూడింగ్ మీ అశాశ్వతమైన ప్రేమ. మన ప్రేమ నిజమైన ప్రేమ కాదు, శాశ్వతమైన ప్రేమ ఎవరిది కాదు, ఒక్క యేసయ్యది తప్ప. బాగా వినండి ప్లీజ్. అయితే ఆయన ప్రేమ ఎటువంటిదంటే దీర్ఘకాలమైనది. ఆయన ప్రేమ ఏదో ఇప్పుడు మనం ఎట్లున్నామంటే మన ప్రేమ ఏదో అవసరం ఉంటే పోతాము, చేస్తాం. బై నేను ఎక్కడ వస్తున్నా, అమ్మ నేను ఇక్కడ వస్తున్నా, బావా అక్క నేను ఇది వస్తున్నా అని అయితే చెప్పుకుంటాం. ఆయన తెలుగులో ఒక మాట్లాడారు, గది తెరిస్తే గడ్డెక్కుతారు. అంటే మన అవసరం తీరినాక మనం ఏం చేస్తాము, అయిపో అక్కడికి మన ప్రేమ కథం, ఆ ఫ్రెండ్షిప్ అన్ని పోతాయి. కానీ మన గొప్ప దేవుడు అటువంటి ప్రేమ అతనిలో ఉండనే ఉండదు. అనేది దీర్ఘకాలమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. ఆయన ప్రేమలో మచ్చర పడదు. ఎటువంటి మచ్చరం అనేది ఇంత నీకు కనీసం ఇంత డాట్ స్పాట్ కూడా నీకు ఆయన ప్రేమలో కనిపించదు. అంత పవిత్రమైన, అంత పరిశుద్ధమైన, అంత ఇంపైన సొంపైన, అది మనం వర్ణనితం అంటే మనం వర్ణించలేము అతని ప్రేమను. ఒక హద్దులు ఉండవు, లిమిట్స్ ఉండవు. ఆయన ప్రేమను మనం భూమి ఆకాశములను సముద్రములనే తన ఏం చేసిండు జానతోని. అంటే ఆయన ప్రేమ ఆయన అట్టుంటే మనం ఆయన ప్రేమను కొలుస్తామా? మనకంత కెపాసిటీ ఉందా? మనకంత శక్తి ఉందా? మనం కొలవలేము. ఆయన ప్రేమ అంత గొప్పది, కొలతలు లేనిది, లిమిట్స్ లేనిది, అందం లేనిది. అటువంటి ప్రేమ యేసయ్య ప్రేమ. అది ఆ ప్రేమ ఎంత అంటే డంబరంగా ఉండదు. అంటే ఏదో షో పుటప్ చేయడానికి, అప్పటికప్పుడు షో చేసుకోవడానికి, నేను ఇది నేను అది అని చెప్పుకోవడానికి మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఆయన అటువంటి ప్రేమ ఆయనకు అయిష్టమైనది. పేరు కోసము, ఖ్యాతి కోసము ఏదో ఒకటి చూపాలి, చేసుకోవాలి, అదే అటువంటిది అతనికి అయిష్టమైనది. ఆ యొక్క ప్రేమలో పరిశుద్ధత ఉండాలి, ఒరిజినాలిటీ ఉండాలి, నిజం ఉండాలి, సత్యం ఉండాలి, ప్రేమలో ప్రేమ ఉండాలి. ఆ ప్రేమలో మరి ఎటువంటిది? అది నిజమైన నిత్య జీవమునకు, నిత్య జీవితంలో మనం చేసే ప్రతి పనిలో కూడా ప్రేమతో అంటే ప్రేమతోనే సగం శరీరమును కోసుకొని తినవచ్చు అంట. అంటే అర్ధ భాగం కోస అంటే ప్రేమ అంత అటువంటిది నిజమైన ప్రేమ. మనము పంతములతో ఏమి సాధించలేము, ప్రేమతోని సాధిస్తాం. అది బైబిల్లో ఉంది, పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అందం గొప్పది. ఇంకోటి అతని ప్రేమ ఎట్లుంటదంటే అది ప్రేమ ఉప్పొంగదు. ఇప్పుడు ఎట్లుంటది? అలలు సముద్రాలు వస్తే ఎట్లా ఎంత పెద్ద అలలు వస్తాయి, ఉప్పొంగదు. దేవుడి ప్రేమ ఎప్పుడు కానీ ఉప్పొంగ అనగి మనగి వినయముగా మర్యాదగా మట్టసంగా. అది అసలు నిజంగా యేసయ్య మనల్ని ఇంత ప్రేమిస్తున్నాడా అని మనం అనుకుంటాం. కానీ అటువంటిది కాదు. ఎందుకంటే యేసయ్య ప్రేమ దాన్ని మనం వెలగట్టలేము. అయితే ఇంకొకటి ఏంటంటే ఆయన ప్రేమలో ఒక ఇది ఉంది, ఏమంటారు, పరిశుద్ధత ప్రేమ ఉంది. అయితే ఇంకొకటి ఏంటంటే ఆయన ప్రేమలో మరి మనము ఆయన ప్రేమ నిజమైన ప్రేమ అని తెలుపుటకు ఒక చిన్న
అధ్యాయము 3:16 వర్సెస్ ప్లీజ్ ఒక్కసారి. అది అందరికి తెలుసు దాన్ని, ఎందుకంటే దీనికి లింక్ ఉంది కదా, ఒకసారి చదివితే మనకు ముంచువాడు సారీ అయ్యా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఎవరైనా ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, మీరే నిజంగా చెప్పాలి మనస్ఫూర్తిగా గుండె మీద చేసుకొని, నీ కొడుకు నాకు కావాలి, నీ కొడుకు అంతెందుకండి, స్కూల్ పోయొచ్చి 1 గంట లేట్ అయితే కింద మీద పడతాం, అమ్మ నా కొడుకు ఎక్కడ ఉంది, నా బిడ్డ ఎక్కడ ఉంది, ఏమైంది, అసలు నీకు తిండి కూడా నిద్ర పడతాం 1 గంట లేట్ అయితే. వచ్చే టైం 3 o'clock అంటే 4 అయింది, ఇంకా రాలేదు. ఎవరికైనా ఉంటుంది, ఏ తల్లికైనా ఏ తండ్రికైనా. తండ్రి బయటపడగానే తల్లి అయితే ఇక గోల ఏడున్నాండి చూడండి అక్కడ ఇక్కడ, ఎందుకంటే తల్లి ప్రేమ అటువంటిది. అంతకంటే గొప్పదైన మన తండ్రి ప్రేమ. అయితే ఆయన మనము ఎవరినొక ఇట్లా తను తన సర్వ సౌఖ్యములు తన స్వగృహమైన పరలోకమును విడిచిపెట్టి నరరూపై ఈ లోకంలో ఎందుకు వచ్చాడండి? ఆయన ఎవరైతే పాపులను రక్షించుటకు, ఎక్కడైతే నలిగి విరిగిపోయి నశించిపోదని వెతికి రక్షించుట కొరకు అతడు ఈ లోకములకు, అదొక తండ్రి ప్రణాళిక. తండ్రి యొక్క ప్రణాళిక, దాన్ని నెరవేర్చుటకు అతడు సర్వం ఒక సాధారణ మానవునిగా, ఒక మనిషినిగా, ఒక నరరూపిగా, ఆ ప్రేమ స్వరూపి నరరూపిగా ఈ లోకములకు వచ్చిండు. అంటే మరి ఎంత త్యాగము, ఎంత ప్రేమ, దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తే తన సొంత కుమారు, ఏకైక కుమారు, అద్వితీయ కుమారుని మనకు ఈ లోకములకు పంపి ఆయన ఎన్ని కష్టాలు పడ్డారంటే, మళ్ళా అటువంటి సబ్జెక్ట్ వేరేగా ఉంది మనకు తెలుసు. ఆయన పునరుత్థానం ఏంటంటే రిజరెక్షన్, ఎన్ని కష్టాలు క్రాస్ లో సిల్వలో మన కోసం. అబ్బా, మీరు అందరూ చూసింటారు, కర్ణాబాడి సినిమా చూసింటారు, అందరికి తెలుగు ఉంటుంది అయ్యా. అయితే అట్లా అన్ని కష్టాలు పడుటకు కూడా ఆయన ఇష్టపడి, ఆయన ఏ పని ఇంతవరకు మన గురించి కష్టంతో చేయలేదు. ఆయన ప్రేమలో కష్టము అనేదే లేదు. ఆయన ఎన్ని ఘోర పాపి అయినా క్షమించే దేవుడు, ఎంత ఘోర పాపి అయినా క్షమించి హత్తుకొని ప్రేమించే దేవుడు, అంత గొప్ప దేవుడు, అంత పరిశుద్ధమైన, అంత విలువైన, అంత సత్యమైన ప్రేమ యేసయ్య ప్రేమ. అయితే ఆ యొక్క కుమారుణ్ణి తను ఒకటే వెళ్ళమని చెప్పిండు, వచ్చిండు లోకంలో. ఆయన ఏ కార్యాలు చేస్తుండో కాబట్టి మళ్ళీ సబ్జెక్ట్ వేరే ఉంది. అది అన్ని తన పదంతా ముగించుకొని తండ్రి ప్రణాళిక నెరవేర్చుకొని మళ్ళా తండ్రికి ఇచ్చిన, మన దేవుడు మానవుడు కాడు, మానవ రూపిలో ఉన్న రూపం కానీ ఆయన ఎవరు అబద్ధమాడతాడు, మానవుడు అబద్ధమాడతాడు. వాగ్దానము చేసి నిలబెట్టుకునే దేవుడు మన దేవుడు, వాగ్దానం తప్పని దేవుడు. మానవుడైతే మాట తప్పుతాడు. దేవుడు ఎప్పుడు భూమి ఆకాశమైన నశించినేమో కానీ నా మాటలు మాత్రం ఎప్పుడు అవి నశించవని వాగ్దానం చేసే దేవుడు. యోహాను 14:6 ఏమని చెప్పాడు ఒక్కసారి ప్లీజ్. దేని లింక్ ఉంది, ఎందుకంటే అది యేసు నేనే మార్గమును, నేనే దేవుడును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. థ్యాంక్ యూ. ఆయన ప్రేమలో ఎటువంటిదంటే, ఆయన ప్రేమలో జీవం ఉంది, సత్యం ఉంది, మార్గం ఉంది అని చెప్పడానికి అది చదివించి. ఆయన ప్రేమలో ఏమున్నది? జీవం ఉన్నది, సత్యము ఉన్నది, మార్గం ఉన్నది. ఒక మనిషికి కావాల్సినవి ఇంతకంటే ఏం లేవు. నువ్వు నిజాయితీగా నీ నీతే నిన్ను కాపాడును, మనం చెప్పలేదు, దీంట్లో ఉంది. నీ విశ్వాసమే నిన్ను నమ్ముట నీ వశమైతే నమ్మిన వారికి అది యేసయ్య ప్రేమ.
అది నమ్మకమైన ప్రేమ, అది గొప్ప ప్రేమ, అది నిజమైన ప్రేమ. అది అతను ఆ ప్రేమను ఎవరు ఏలెత్తి కించ ఇట్లా చూపలేరు, అంతే. దానికి వేరే నీకు వేరే అదర్ వర్డ్స్, దేర్ ఇస్ నో అదర్ వర్డ్స్ ఎట్ ఆల్. అది వేరే లేనే లేదు. దాంట్లో జీవం ఉందంటే జీవం ఉంది, అంతే. ప్రేమ ఉందంటే ప్రేమ ఉంది, సత్యం. కానీ మరి ఒకడు ఆయన ద్వారా తప్ప ఎవరు ఎస్ ఆయన ద్వారానే పోవాలి, ఏదైనా కూడా ఆయన త్రూ వెళ్ళిపోవాలి. ఆయన లేదే ఆయన ప్రేమ, ఆయన విశ్వాసం, ఆయన యందు నువ్వు ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమణ మే ఏమవుతుంది, పాపమవుతుంది. అది ఆయనకు అయిష్టమైంది. ఆయన ఎప్పుడు ఆజ్ఞను అతిక్రమ, ఆయన ఏమంటాడు, ఒకటే అంటాడు, నువ్వు గంపను పోయి తట్టను పోయి ఏమో పోయి ఏదో చేయన్నాడు, ఖాళీ నా మాట విను బిడ్డ అంటాడు. నేను చెప్పింది విను అంటాడు, అంతే. నాకు లోబడు, నేను చెప్పిన మాట విను. ప్రతి తల్లిదండ్రులు మనం ఉంటాం, మన బిడ్డ మన మాట చెప్పినట్టుంటే బాగుపడతారు. వినకపోతే అంటాను, చెప్పంగా వినకపోతే చెడంగా చూడాల్సి వస్తుంది. కానీ మన దేవుడు అట్లా వదిలిపెట్టే దేవుడు కాడు. మన దగ్గర చేసే దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు, మన ఇంకోటి ఏదైతే దేవుడు ప్రేమ అంటున్నామో అతని ప్రేమలో నువ్వు ఎప్పుడైనా అంటే అమర్యాద, అంటే అవిశ్వాసము, అవినీతి, తర్వాత ఇంకా ఏమంటే మనం అసలు ఏమన్నా ఎప్పుడైనా మీరు ఎక్కడైనా మొత్తం టోటల్ దీన్ని ఎక్కడైనా ఒక్కసారి ఎక్కడైనా చూసారా? ఎక్కడ లేదు. తేట తెల్ల పరిశుద్ధమైన అంత గొప్ప ప్రేమ ఆయన. అందుకే ఆయన ఏమంటారు, ప్రేమ స్వరూపి. ప్రేమ స్వరూపి అంటే ఇన్ని గుణాలు దాంట్లో ఉంటాయి. ఆ స్వరూపంలో ఆ ప్రేమ స్వరూపిలు, ఆ దేవుడు, అతని యొక్క లవ్లు, అతని ప్రేమలు, ఇవన్నీ ఉన్నతిగా దాన్ని మనము ఆయన ఆ గుణము, ఆ లక్షణము, ఆ ఏకైక లక్షణం ఉంది కనుక అతన్ని మనము ప్రేమ స్వరూపి అని మనము అంటలేము. బైబిల్ పరిశుద్ధ గ్రంథము లేఖనములో రాయబడి ఉన్నది. రైటరా దీనిలో ఉంది కనుక మనం ఇంకా టైం 10 minutes, మరి ఎక్కువ టైం తీసుకోలేదు. సబ్జెక్ట్ చాలా పెద్దది. గాడ్స్ లో నెక్స్ట్ టైం దేవుడు అవకాశం ఇస్తే చెప్దాం. కానీ ఒకటి ఏంటంటే, దయచేసి ఇక్కడ ఎవరు ఎంతమంది ఉన్నారు ఇక్కడ కూర్చున్నారు ప్రతి బిడ్డలు అందరికీ ఒక దైవజనం అందరు రిక్వెస్ట్ చేతులకు దండం పెట్టి చెప్తున్నారు, దేవుడి యొక్క ఆజ్ఞ అతిక్రమణ చేయకుండా అతనికి లోబడి అతని మాట విని ప్రతిరోజు బైబిల్ చదివి ప్రార్థన చేయమనే నిజమైన క్రైస్తవుడు. నిజమైన మానవ జన్మ ఎత్తినందుకు నువ్వు దేవుని బిడ్డ అనిపించుకోవాలంటే ప్రతిరోజు నువ్వు బైబిల్ చదవాలి. ఇది ఇట్లా బూజు పట్టిందంటే నీ జీవితం ఆటోమేటిక్ ఏమైపోతుంది, బూజు పట్టిపోతుంది. ఇది 100%. ఇది చెప్పడం కాదు, ఇది నిజమైనది. నువ్వు ఎప్పుడైతే నీ సెల్ఫ్లో నీ యొక్క అల్మార్లో ఎక్కడైనా బైబిల్ ముట్టకుండా బూజు పట్టిందంటే నీ యొక్క జీవితం దిన కౌంటింగ్ డేస్ వస్తాయి. నీ దినదినం నువ్వు దిగజారిపోతావు. ఎప్పుడైతే నువ్వు బైబిల్ శుభ్రంగా పెట్టి నిగనిగలాడుతున్నావు, నీ జీవితం కూడా నిగనిగలాడుతా అంటే తుడిచిపెట్టుడు కాదు, చదవాలి. ఎప్పుడైతే నువ్వు బైబిల్ చదివి ప్రార్థన, అది కూడా మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేస్తే ఇంకా నీకు తిరిగే లేదు. సమృద్ధి సమృద్ధి. చూడండి, చాలా మంది మనం చెయ్యము, చదువుతున్నాం అంటే అదేదో పేరుకు మాత్రమే చదివి అట్లా పెట్టి ఏదో పేరు కోసం ప్రార్థన చేసి ఆ ప్రార్థనలో కూడా దేవా తెలియకపోతాడు, దేవా నాకు ప్రార్థన చేయడం నేర్పిస్తాడు చెప్తాడు ఆయన. ఎప్పుడైతే నువ్వు మనస్ఫూర్తిగా చేస్తావు, ఎప్పుడైతే నీ హృదయం ఆయనకు సమర్పిస్తావు, నీ హృదయంలో అతనికి ఆహ్వానం ఉంటుందో, నీ యొక్క హృదయంలో తరంగంలో నీ యొక్క మనోనేత్రములు విప్పాలి. నీ మనోనేత్రములు ఎప్పుడైతే విప్పుకుంటాయో, నీ మనోనేత్రం ఎప్పుడైతే తెరవబడతాయో అప్పుడే దేవుడు నీకు అన్ని విధాలా సహకరిస్తాడు. ఎప్పుడైతే నీ మనోనేత్రములు కప్పబడి ఉన్నాయో, తెరవబడలేవు, నువ్వు ఎంత బైబిల్ చదువు, ఎంత కంఠస్థం చేయి, ఎన్ని ప్రార్థనలు చేయి, ఎన్ని వాక్యాలు, ఎంతో మందితో ఎన్ని చేసినా కూడా వ్యర్థమే. నువ్వు ఏమైనా ఉండు, నువ్వు రాజు ఉండు, సీఎం ఉండు, పిఎం ఉండు, డాక్టర్, యాక్టర్, నీ మనసు నందు యేసు లేనిదే ఉన్నదంతా సున్నా. అది గుర్తుపెట్టుకుంది దయచేసి.
ప్రతి ఒక్కరికి ప్లీజ్ ఇది మాత్రం మీరు చేస్తే మీ అందరికీ దేవుని పరిశుద్ధ నామంలో మరొకసారి హృదయపూర్వక వందనం తెలుపుతూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ.